అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రభావతి. నేను ఈరోజు మీకు టైటిల్స్ చూసే ఉంటారు కదండి. మణిద్వీప వర్ణన గురించి నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని అమ్మవారు నాకు ఎలా చేశారనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మణిద్వీప వర్ణన స్టార్ట్ చేశానండి. 32 వారాలు 32 శుక్రవారాల పాటు చేసుకున్నాను. అమ్మవారు ఎంత అద్భుతంగా తన 32 వారాల పూజని కంప్లీట్ చేసుకున్నారంటే నాకే కొన్నిసార్లు నమ్మబుద్ధి అయ్యట్లేదండి. ప్రతి శుక్రవారం కూడా పువ్వులు నేను వెతుక్కోని అవసరం లేకుండానే అమ్మవారు అలా ఈ వారం ఈ పూలతో, ఈ వారం ఈ పూలతో అని చెప్పి చేయించుకున్నట్లు అనిపించిందండి. ప్రతి వారము గురువారం నేను పూజకి సంబంధించినవన్నీ పూలు కానీ మిగతా ఐటమ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకునేదాన్నండి. గడపలకు పసుపు రాయడం దగ్గర నుంచి ఇల్లులు క్లీన్ చేసుకొని మొత్తం అమ్మవారికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడము, దీపారాధన సామాన్లన్నీ కడుక్కోవడము, తులసమ్మవారి దగ్గర క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడాను. కానీ మణిద్వీప వర్ణనలో నాకు ఒక గుణపాఠం లాగా అండి. ఎలా అంటే నేను 31 వారం పాటు అమ్మవారి ఏ ఆటంకం రాకుండా ఈ మణిద్వీప వర్ణన పూర్తి చేసుకున్నాను. కానీ 32వ వారం అండి ఉద్యాపన ఇస్తారు కదా, 9 మంది ముత్తైదులను పిలిచి. కానీ ఆ విషయంలో మాత్రం నాకు 3 మంత్స్ గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే కొన్ని కారణాల చేత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సరేలే అక్కడ ఇద్దాము, 9 మంది ముత్తైదులను పిలిచి మణిద్వీప వర్ణన ఉద్యాపన చేసుకుందాం అనుకున్నాను. కానీ వారాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి. కానీ అమ్మవారు ఎంత ట్రై చేస్తున్నా కానీ నాకు ఉద్యాపన ఇవ్వడానికి కుదరలేదండి. కాకపోతే మళ్ళీ కొన్ని కారణాల చేత మేము మా సొంత ఇంటికి వచ్చేసాము. మేము నెల్లూరులో ఉంటాము, నెల్లూరులో కోవూరులో ఉంటాము. మళ్ళీ కొన్ని కారణాల చేత హైదరాబాద్ నుంచి మళ్ళీ సొంత ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే మేము మా ఇంటికి వచ్చేసామో నెక్స్ట్ వారమే నేను ఉద్యాపన చేశానండి. అమ్మవారు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే తన పూజని ఉద్యాపన కంప్లీట్ చేయించుకున్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనం అనుకుంటాం కదా, మన బంధువులను అందరినీ పిలుచుకొని వారికే తాంబూలం ఇవ్వాలి, వారికే ఉద్యాపన ఇవ్వాలని. కానీ అమ్మవారికి కొన్ని పరీక్షలు పెట్టారండి. నిజంగా అమ్మవారు ఉన్నారు అని అమ్మవారు నాకు ఎలాంటి పరీక్షలు పెట్టారు, ఎలా నేను ఉద్యాపన ఇచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.